ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు టాపిక్ ఏంటంటే బోటి కర్రీ చేయబోతున్నాను. నా స్టైల్లో నేను మా ఇంట్లో ఎలా చేస్తున్నాను అన్నది ఈరోజు మీతో నేను షేర్ చేయబోతున్నాను. అలాగే మీకు కూడా ఈ వీడియో అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా కర్రీని ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? మరి వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా వెంటనే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇంకెందుకు లేటు నేను మా ఇంట్లో చేసే బోటి కర్రీ ఎలా చేయబోతున్నాను ఈరోజు మీతో షేర్ చేసేస్తున్నాను. వెంటనే చూసేయండి. ముందుకుంటే ఈ బోటి కర్రీ అనేది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఆల్రెడీ క్లీన్ చేసిందే మనం కొనుక్కొని తెచ్చుకుంటాం కాబట్టి ఇంట్లో శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి అందులో కొంచెం ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాయిల్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఉడకబెట్టుకోవాలి, డైరెక్ట్గా వండుకోకండి. ఇలా కొంచెం పసుపు ఉప్పు వేయడం వల్ల దీంట్లో ఉన్న ఏమైనా బ్యాక్టీరియా అది ఉంటే చనిపోతుంది అనమాట. ఇంకా క్లీన్గా ఏమైనా క్లీన్ చేయలేనివి ఏమైనా ఉన్నా కూడా అవి బయటకు వచ్చేస్తాయి అనమాట ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది ఒక పావు గంట సేపు నేను బాయిల్ చేస్తాను. పావు గంటలో అయిపోతుంది. కొంచెమే కదా కూర, అందుకే పావు గంట సరిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది. కాబట్టి మనం కూర వండుకునేటప్పుడు ఇంకా ఫాస్ట్గా వంట అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఏమైనా చిన్న టెస్ట్ అలాంటిది ఉంటే మనం నీళ్ళు పంపేసుకొని చల్లనీటిలో మళ్ళీ కడుక్కోవాలి శుభ్రంగా. ఇది ఎందుకంటే పసుపు వేసాం కదా, పసుపు అన్న ఫ్లేవర్ కూరకు పట్టేసి ఉంటుంది అనమాట. అదంతా పోయేటట్టుగా మనం కడుక్కోవాలి. మళ్ళీ కడుక్కొని ఏమైనా అందులో ఏమైనా డస్ట్ అది ఉంటే అది మొత్తం మనం కూడా మళ్ళీ ఇంట్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎంత క్లీన్ చేసింది కొన్నా కూడా ఇలా బాయిల్ చేసిన తర్వాత అది మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఉప్పు వేయడం వల్ల అందులో ఏమైనా ఉంటే చనిపోతాయి, అదే బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఉంటే చనిపోతాయి అనమాట పసుపు ఉప్పుకి. అందుకే నేను పసుపు ఉప్పు వేసి ముందు బాయిల్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి కర్రీకి ఏమేమి కావాలంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక 2 టమాటీలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, చిన్న పులుపు కోసం చింతపండు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతేనండి. ఆయిల్ బాగా వేడుతుంది. ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి ఫస్ట్, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఇదంతా బాగా ఫ్రై అవనివ్వాలండి. పులుపు ఇష్టపడే వాళ్ళు పులుపు వేసుకోండి, లేదు పులుపు ఇష్టపడిన వాళ్ళు టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకొని ఇది పెట్టుకున్నా బాగుంటుంది. కానీ నాకు తెలిసి బోటి కర్రీలో కొంచెం పులుపు వేసుకుంటేనే బాగుంటుందండి. మీ చాయిస్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కూరలో ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసాం కదా, కాబట్టి ఈ కర్రీలో మాత్రం కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. లేదంటే పసుపు వాసన వస్తుంది కూర అంతా. ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి. అవి మాడిపోయి అనుకుంటున్నారేమో, మాడిపోలేదండి, బాగా ఫ్రై అయినాయి అంతే. నేను కలిపి చూపిస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదా, అస్సలు మాడలేదు, క్రిస్పీగా అయ్యాయి అన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. అదంతా బాగా వేగిపోయాక ఇందులో టమాటీలు వేసుకోవాలి. తెలుసు కదా, టమాటీలు బేగా మగ్గిపోవాలంటే చిన్న ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి. చూసారు కదా, టమాటీలు కూడా బాగా మగ్గిపో వచ్చింది. టమాటీలు కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బోటి ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలన్నమాట. నేను మళ్ళీ ఆ ముక్కలని పెద్ద పెద్దగా అనిపించే, పిల్లలు అలా ఇష్టపడరు తినడానికి, అందుకే నేను మళ్ళీ అవన్నీ కట్ చేశాను అనమాట. మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు అలా పెద్ద పెద్ద ముక్కలుగానే ఇష్టం అయితే అలాగే వండుకోండి. లేదు చిన్నగా తింటారు అంటే ఆ చిన్న చిన్న ముక్కలు అలా కట్ చేసుకుంటే పిల్లలు వెంటనే తినడానికి ఇష్టపడతారు అనమాట. పెద్ద పెద్దవి అయితే వాళ్ళకి తినడానికి నచ్చదు కదా.
1 స్పూన్ కారం, ఒక స్పూన్ వేసాను, ఇంకా ఒక అర చెంచాడు మళ్ళీ వేసాను అనమాట. అంటే నాకు సరిపోదు అనిపించింది. కొంచెం దీనికి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, మరి కారం తక్కువ అయితే నీసు కూరలో అంత రుచిగా అనిపించదు కదా, అందుకే నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ మనకి ముందే ఉడకబెట్టుకున్నాం కాబట్టి బోటి అన్నది ఇందులో బేగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం కదా, పులుపు తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. అంటే మరీ చారులా చేయకండి, కొంచెమే వేసుకోండి, ఎగురులా ఉంటుంది. ఇది పులుసు కాదు కదా, అందుకే మరీ ఎక్కువ పులుపు వేసినా అది మళ్ళీ దగ్గరికి అవడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకే కొంచెమే వేసుకోండి, చక్కగా పెట్టుకోండి. అయిపోయిందండి, ఇది బాగా దగ్గరగా అయిపోతే అయిపోయినట్టే. 1 నిమిషం దగ్గరగా అయిపోయిందండి. నేనైతే నా స్టైల్లో ఇలానే వండుతాను. మీరు ఎలా వండుతారో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే, చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది అన్నట్టు అనిపిస్తే మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియో కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.